యుద్ధం నుంచి అమెరికా వైదొలిగే ఛాన్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. టెహ్రాన్లో 30కి పైగా చమురు డిపోలపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ దాడితో తొలిసారిగా యుఎస్ ఇజ్రాయెల్ మధ్య విభేదాలు మొదలయ్యాయట. నెతన్యాహుపై ట్రంప్ చాలా సీరియస్ అయ్యారంటూ తెలుస్తోంది. చమురు స్థావరాల మీద దాడితో ఇరానీ ప్రజల నుంచి ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఇరాన్లో చమురు డిపోలపై దాడిని ట్రంప్ ఖండించినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలో ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడబోతోందా అనే ప్రశ్న వస్తే అవును అని సమాధానం వస్తుంది ఉన్నటువంటి సంకేతాలు చూస్తే. ఎందుకు అంటే నిన్న మొన్నటిదాకా ఈ మిజైల్స్ ఎక్స్చేంజ్ లేదంటే డ్రోన్స్ ఎక్స్చేంజ్తో చాలా నష్టపోయారు. ఈవెన్ ఇరాన్ అరబ్ దేశాల మీద గల్ఫ్ దేశాల మీద వరుసగా వాళ్ళ ఆయిల్ స్టోర్స్ మీద దాడి చేసినా సరే యుద్ధం కొనసాగింది. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్ మీద దాడి చేసిందో అక్కడితో ఈ యుద్ధంలో కలిసి యుద్ధం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ అమెరికా మధ్య విభేదాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. ఎ వెరీ సింపుల్ ఈక్వేషన్. ఇప్పుడు నెతన్యాహు చేసినటువంటి ఈ దాడుల వల్ల అమెరికా నష్టపోయింది, కేవలం ఇరాన్ నష్టపోలేదు. ఇరాన్ ఆయిల్ స్టోర్స్ మీద జరిగినటువంటి దాడుల వల్ల ఇక్కడ నష్టపోయింది కేవలం ఇరాన్ మాత్రమే కాదు, ఇజ్రాయిల్ నష్టపోతుంది, అమెరికా నష్టపోతోంది. ఇప్పుడు ఈ యుద్ధం నుంచి అమెరికా వైదొలిగే పరిస్థితి వచ్చింది. నెతన్యాహు మీద ట్రంప్ సీరియస్ అయ్యే కండిషన్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలు మాత్రమే ట్రంప్ మీద సీరియస్గా ఉంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు సైతం ట్రంప్కి వ్యతిరేకంగా జట్టు కట్టే పరిస్థితి కనిపిస్తోంది. చివరికి ఈ యుద్ధం వల్ల సాధించింది ఏంటి అంటే లక్షల కోట్ల సంపద ఆవిరవడం, భారీగా డిస్ట్రక్షన్ జరగడం, దేశాలు అతలాకుతలం అవ్వడం, అన్నిటికీ మించి అమెరికా మీద ట్రంప్ మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకోవడం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమెరికా అసలు దేనికోసమైతే యుద్ధం మొదలుపెట్టిందో ఆ పర్పస్నే మధ్యలో పోగొట్టుకుంది. ఇప్పుడు దానికోసమే నెతన్యాహు మీద సీరియస్ అవుతున్నాడు ట్రంప్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఒకసారి మనం సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ట్రంప్ ఎందుకు యుద్ధం మొదలుపెట్టాడు అనే ప్రశ్న వస్తే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇస్లామిక్ ఈ లీడర్ దగ్గర, ఇలాంటి రాడికల్ లీడర్స్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అనేది ఈ మధ్య కాలంలో మనం వింటున్నటువంటి కారణం. కానీ ఇది కేవలం ఒక కారణం మాత్రమే. దీనికంటే ముందున్న అసలైనటువంటి సమాధానం ఏంటి అంటే మనం చాలా క్లియర్గా నికోలస్ మదురోని కిడ్నాప్ చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. వాళ్ళ ఆయిల్ అంతా తెచ్చుకొని అమెరికా బిజినెస్ చేసుకుంది. సో ఎగ్జాక్ట్లీ ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ కావాలి అమెరికాకి, దాన్ని ఇవ్వమంటే ఇరాన్ ఇవ్వనంది, నేను తలొగ్గను అని చెప్పింది. అందుకని అమెరికాకి కోపం వచ్చింది. సో ఇప్పుడు నెతన్యాహు అనే ఒక పావు దొరికాడు మధ్యలో. అతన్ని అడ్డు పెట్టుకొని అమెరికా వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి అమెరికా లాంటి దేశాలకు వీళ్ళ వల్ల నష్టం జరుగుతుంది, ప్రపంచ దేశాలకు కూడా డేంజర్, ఇలాంటి రాడికల్ ఇస్లామిక్ లీడర్స్ దగ్గర ఉండకూడదు, కాబట్టి వీళ్ళ మీద మేము యుద్ధం చేస్తున్నామని చెప్పేసి అమెరికా యుద్ధం చేయడం మొదలుపెట్టింది. కానీ ద రియల్ రీజన్, నిజంగా ఉగ్రవాదుల దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉండడమే పెద్ద కారణం అయితే ముందు ట్రంప్ వేసేయాల్సింది పాకిస్తాన్ని. కానీ పాకిస్తాన్ మాత్రం మిత్రదేశం అంట, పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అంట, ప్రపంచం మొత్తానికి ఉగ్రవాదులు సప్లై చేసే దేశం. కానీ ఇరాన్ మాత్రం శత్రు దేశం అంట. సో ద రియల్ రీజన్ బిహైండ్ ఆల్ దిస్ స్ట్రగుల్ ఈజ్ ఆయిల్. సో ఆయిల్ కోసం మొదలుపెట్టినటువంటి యుద్ధం చివరికి ఆయిలే ఆవిరైపోతుంటే నిన్న చదివాం మనం, ఇజ్రాయిల్ చేసినటువంటి ఈ దాడుల వల్ల అక్కడ ఆయిల్ వర్షంలాగా కురుస్తుందట. అంటే ఆ స్టోర్స్ మీద దాడి చేయడంతో అవి పేలి పెద్ద ఎత్తున స్మోక్ కొన్ని కిలోమీటర్ల చొప్పున వ్యాపించి చివరికి అందులో ఉన్నటువంటి ఆయిల్ చుక్కలు చుక్కలుగా కొన్ని స్క్వేర్ కిలోమీటర్స్ వరకు పడుతుందంటే ఎంత ఆయిల్ ఆవిరైపోయింది అనేది ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఏ ఆయిల్ కోసం అయితే ట్రంప్ యుద్ధం మొదలుపెట్టాడో అదే ఆయిల్ని నెతన్యాహు అక్కడ నాశనం చేస్తూ పోతే ఇక చివరికి ట్రంప్కి మిగిలేదే ఉంటుంది? ఆ స్టోర్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతే చివరికి ఏం మిగులుతుంది ట్రంప్కి? సో చివరికి అల్టిమేట్ మోటివ్ ఏదైతే ఉందో, అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో ట్రంప్కి, అక్కడ దెబ్బ కొట్టాడు నెతన్యాహు. దీనివల్ల నెతన్యాహు మీద చాలా సీరియస్ అవుతున్నాడంటే ట్రంప్. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ ఈ యుద్ధం నుంచి అమెరికా తప్పుకోవాలి అనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ట్రంప్ సలహాదారులు
ఈ విషయం గురించి ట్రంప్తో మాట్లాడారట. ఇప్పటికే నువ్వు నానా గందరగోళం చేసావు, చాలా నష్టం చేసావు, నువ్వు ఇప్పుడు తప్పుకుంటే ఈ మొత్తం ఈ ఈ ఇదంతా లాస్ అంతా కూడా ఇజ్రాయెల్ మీదకి పోతుంది, ఇజ్రాయెల్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ నువ్వు కంటిన్యూ అయ్యావంటే నీ పేరు కూడా మొత్తం ఇక్కడ చెడిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి నువ్వు ఇప్పుడే తప్పుకో, మధ్యలోనే ఇజ్రాయెల్ 4 రోజుల తర్వాత యుద్ధం చేసేసి ఆపేస్తుంది అని చెప్పి ట్రంప్కి సలహాదారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ ఇప్పుడు ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. నెతన్యాహు మీద కూడా చాలా సీరియస్ అయ్యారట ట్రంప్. సో ఓవరాల్గా ట్రంప్కి ఏదైతే కావాలనుకున్నాడో ఆయిల్ చాలా వరకు నష్టపోయారు. ఇక రెండో అతి ముఖ్యమైన విషయం గురించి కూడా మనం మాట్లాడాలి. ఇక్కడ నెతన్యాహు కానీ ఇజ్రాయెల్ కానీ ఇటు ట్రంప్ను అమెరికా నుంచి కానీ ఏం చెప్తున్నారు? ఇరాన్ ప్రజల కోసం మేము చేస్తున్న యుద్ధం ఇది, ఇరాన్ ప్రజలకి మేము స్వాతంత్రాన్ని తెచ్చిపెడతాం, ఇలాంటి నియంత్రణల నుంచి, సుప్రీం లీడర్స్ నుంచి అని చెప్పి ఖమేనీని ఎలిమినేట్ చేశారు. బాగానే ఉంది అక్కడి వరకు ఒక ఎత్తు అనుకుంటే, దాని తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ వస్తే అరాఫీని కూడా లేపేస్తామని చెప్పి అక్కడ దాడులు చేశారు. సరే, ఖమేనీకి సక్సెసర్గా వస్తున్నాడు, నెక్స్ట్ అతని ప్లేస్లో వచ్చాడు కాబట్టి అతన్ని కూడా అలాగే చేస్తున్నారని చెప్పి అనుకుందాం. ఇప్పుడు ముజ్తబా ఖమేనీ సన్ వచ్చాడు, ఇప్పుడు అతన్ని కూడా మేము లేపేస్తామని చెప్పి చెప్తున్నారు. వీటన్నిటి తర్వాత ఏం చెప్తున్నారు? మేము ట్రంప్ నిర్ణయిస్తాడట అక్కడ ఎవరు కూర్చోవాలి ఆ చైర్లో అనేది. ఎందుకు ఒప్పుకుంటారు? అవి మతం ఆధారంగా నిర్మితం అయ్యేటువంటి వ్యవస్థలు కదా ఇరాన్ అనేది. మత గురువులు వాళ్ళకి సుప్రీం లీడర్గానో అధ్యక్షులుగానో ఉంటారు కదా, జస్ట్ పొలిటీషియన్స్ కాదు వాళ్ళని. హౌ కెన్ ట్రంప్ డిసైడ్? ఒక మత గురువు ఎవరు ఉండాలి అనేది కూడా ఆ మతం వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, ఆ దేశం వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారు? అక్కడ ఎవరైతే నియంత్రణలు ఉన్నారో వాళ్ళని పక్కకు తీసేశాను, నేను మీకు అడ్డు లేదు, మీకు స్వాతంత్రం ఇచ్చాను, మీకు నచ్చిన వాళ్ళని మీరు ఎన్నుకోండి అని చెప్పి కదా చెప్పాల్సింది. అలా కాకుండా నేను నిర్ణయించిన వాళ్ళే అక్కడ కూర్చుంటారు అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. ఇప్పుడు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వాటికన్ సిటీలో ఎవరు కూర్చోవాలో, పోప్ని ఎవరు ఉండాలో ట్రంప్ డిసైడ్ చేస్తానంటే బాగుంటుందా? ఏ మతానికి సంబంధించి అయినా సరే, లేదంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ నేను నియమిస్తా అని చెప్పి ట్రంప్ చెప్తే రేపు ఇండియా ఒప్పుకుంటుందా? మత ఆధారితమైనవో లేదంటే ఏదో ఒక సిద్ధాంతం మీద బేస్ అయ్యి మొదలయ్యేవి, జస్ట్ పొలిటీషియన్స్ కాదు వాళ్ళు. హౌ కెన్ ట్రంప్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అసలు? సో ఇదొక పనికిమాలిన నిర్ణయం, ఇదొక పనికిమాలిన దురహంకారం ట్రంప్ నుంచి. సో ఆ విషయంలో కూడా ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఏ ప్రజలకి నేను స్వతంత్రాన్ని ఇస్తున్నానని చెప్పి ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ చెప్తున్నాయో, ఇప్పుడు ఆ ప్రజలకే నష్టం చేస్తున్నారు వీళ్ళు. మరోవైపు ఆ ప్రజలకు చెందాల్సిన ఆయిల్ని ధ్వంసం చేస్తే ఆ దేశానికి ఉన్నటువంటి మిజైల్స్ పోయి, వాళ్ళ దగ్గర ఉన్న బాంబులు అయిపోయి, వాళ్ళ డబ్బులు అయిపోయి, వాళ్ళ భూభాగాలు దెబ్బతిని, వాళ్ళ బిజినెస్లు దెబ్బతిని, వాళ్ళ ఆయిల్ పోయి, రేపు నువ్వు స్వతంత్రం ఇస్తే ఏం పెట్టి బతకాలి ఆ దేశం ప్రజలు? ఎలా బతకాలి? ఎందుకు స్వతంత్రం? పనికిమాలిన స్వతంత్రం ఇప్పుడు అక్కడ అంటే ఏ ఉపయోగం లేని స్వతంత్రం అవుతుంది కదా అప్పుడు అక్కడ ఆ దేశానికి ఇచ్చేది వీళ్ళు. సో ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. ఏం చేశారు చివరికి? ఏం సాధిస్తున్నారు? ఇక మరొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి చాలా నష్టం జరిగింది గల్ఫ్ దేశాలకి. అంటే ఇప్పుడు ట్రంప్ యుద్ధంలోంచి బయటకు వస్తానంటున్నాడు. ట్రంప్ బయటకు వస్తే నెతన్యాహు కూడా 4 రోజులు యుద్ధం చేసి ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాలకి నష్టం ఎవరు తీరుస్తారు? అమెరికా మిత్ర దేశాలు, అమెరికా సైనిక స్థావరాలు గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి కాబట్టి ఇరాన్ వెళ్ళి గల్ఫ్ దేశాల మీద దాడి చేసింది, వాళ్ళ ఆయిల్ స్టోర్స్ అన్ని ధ్వంసం చేసింది, వాళ్ళ టూరిజం అంతా పోయింది, వాళ్ళ హోటల్స్ దెబ్బతిన్నాయి. గల్ఫ్ దేశాల మెయిన్ ఆదాయ వనరు, ప్రధానమైనటువంటి ఆదాయ వనరులే ఈ రెండు, ఒకటి టూరిజం, 2 ఆయిల్. ఈ 2 ఆగిపోయినాయి. వాళ్ళకి కొన్ని మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ జరిగింది. హూ ఈజ్ గోయింగ్ టు బేర్ ఆల్ దిస్ లాస్? ట్రంపా? లేదంటే మీరు మా మిత్ర దేశాలు కాబట్టి మీరు కూడా భరించండి ఈ నష్టాన్ని అని చెప్తాడా? సో ట్రంప్ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దిస్. ఏమీ చేయలేడు. మోర్ ఓవర్ ఇప్పుడు గల్ఫ్ దేశాలని ట్రంప్ మీద చాలా సీరియస్గా ఉన్నాయి. నిన్ను నమ్ముకుంటే చివరికి మేము నష్టపోతున్నాం, నువ్వేమో ఏం పట్టించుకోవడం లేదు ఈ విషయంలో అని చెప్పేసి. మరొక ముఖ్యమైన అంశం, ప్రపంచ దేశాల నష్టం ఇక్కడ చాలా ముఖ్యమైనది. భారతదేశంలో కూడా ఇప్పుడే ఒడిదుడుకులు మొదలవుతున్నాయి. ఆయిల్ సప్లైకి సంబంధించి గవర్నమెంట్ చాలా స్టేబుల్గా ఉంది కాబట్టి సరిపోయింది. పాకిస్తాన్లో ఆల్రెడీ స్కూళ్ళకి సెలవులు ఇస్తున్నారు, రోడ్ల మీద వాహనాలు తిరగడానికి లేదు కొన్ని రోజులు అని చెప్తున్నారు. చాలా ఇతర దేశాలు చాలా నష్టపోతున్నాయి. క్యూబా ఎంత పెద్ద నష్టంలో ఉందో మనకు తెలుసు. చాలా యూరోపియన్ కంట్రీస్ కూడా అంధకారంలో ఉన్నాయి. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేకపోతే రన్ అవ్వని పరిస్థితి ఉంటుంది. సప్లై ఆగిపోయింది. హర్ముజ్ జలసంధిని మూసేశారు.
సో ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ దీనివల్ల నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ 3 దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధం వల్ల. మరి ఇంత నష్టానికి సమాధానం ఏం చెప్తారు? ఇదిగో మీరు ఇంత నష్టపోయినా మేము ఇంత లాభం సాధించాం, దీనివల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది ఇప్పుడు కాకపోతే 4 రోజుల తర్వాత, లేదంటే ఒక దేశానికి మేలు జరిగిందని ఎక్కడైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. అటు వాళ్ళకి మేలు జరగక, యుద్ధం దేనికోసం అయితే చేశాడో అది నెరవేరక, చివరికి ప్రపంచ దేశాలకి నష్టం జరిగి, మిత్ర దేశాలకి నష్టం జరిగి, వాళ్ళు నష్టపోయి ఆఫ్టర్ ఆల్ ఏం మిగిలింది అంటే బూడిద తప్ప ఏమైనా మిగులుతుందా అక్కడ? మరి అన్నిటికీ మించి సరే ఆయిల్ గురించి పక్కన పెడదాం, యురేనియం వాళ్ళ దగ్గర ఉంది, శుద్ధి చేసిన యురేనియం, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు, నేను దానికి ఒప్పుకోను, రాడికల్ ఇస్లామిక్ నాయకుల దగ్గర అవన్నీ ఉండకూడదు అని చెప్పాడు ట్రంప్. అంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు యుద్ధాన్ని ఆపేయడం వల్ల ఇరాన్ ఏమైనా ఆ యురేనియంను అమెరికాకి ఇచ్చేసిందా? మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయమని చెప్పిందా ఎక్కడైనా? లేదు కదా. మరి ఎందుకు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టారు? అసలు ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు? వాట్ ఈస్ ద రీజన్? ఆ యురేనియం వాళ్ళ దగ్గరే ఉంది, రేపో మాపు మళ్ళీ తయారు చేసుకుంటారు న్యూక్లియర్ వెపన్స్. మరి మీరేం సాధించారు? సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఖమేనీని ప్రాణాలు తీశారు, ఇరాన్ ఓడిపోయిందా? ఖమేనీ తర్వాత అరాఫీ వచ్చాడు, అరాఫీ తర్వాత మొజ్తబా ఖమేనీ వస్తున్నాడు, మొజ్తబా ఖమేనీ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు రేపు. ఇప్పుడు ఇరాన్ ఏమైనా ఓడిపోయిందా? అమెరికా ఇజ్రాయెల్ 2 కలిసి యుద్ధం చేసిన తర్వాత ఎక్కడ ఓడిపోలేదు కదా. ఇరాన్ ఒప్పుకుందా ఓడిపోయానని? ఇంకా చుక్కలు చూపిస్తుంది ఇజ్రాయెల్కి, అమెరికాకి, గల్ఫ్ దేశాలన్నిటికీ చుక్కలు చూపిస్తుంది ఇరాన్ ఇప్పటికి కూడా. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంకా ఈ యుద్ధం? అంటే శత్రువు ఓడిపోలేదు, మీరు దేనికోసం మొదలుపెట్టారో ఏమని న్యూక్లియర్ వెపన్స్ అని, అవి వాటిని ఆపలేకపోయారు. ఒకప్పుడు ఇంటర్నల్గా ఎజెండా ఏంటి? చమురు, దాన్ని మీరు కాపాడుకోలేకపోయారు. మీ మిత్ర దేశాలకి నష్టం, మీకు నష్టం, ప్రపంచ దేశాలన్నిటికీ నష్టం. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ గోయింగ్ టు స్టాప్ ద వార్. ఎందుకు ఇదంతా చేశారు? మీరు స్టార్ట్ చేసింది ఫినిష్ చేయనూ లేదు, అలాగని స్టార్ట్ చేయకుండానూ ఉండలేదు. వీటితో పాటు ప్రపంచం అంతా గందరగోళం, నష్టం, అంతకుమించి ఇంకేదైనా ఉందా? దేనికోసం? దెర్ ఈజ్ నో లాజిక్ ఇన్ స్టార్టింగ్ ఆర్ స్టాపింగ్ ద వార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు మొదలు పెట్టడానికి అర్థం లేదు, ఆపడానికి అర్థం లేని పరిస్థితుల్లో ఉంది. వ్యూవర్స్, మీకేమనిపిస్తుంది? ఈ యుద్ధాన్ని ఇప్పుడు ఆపితే ఒకవేళ ఏమి సాధించినట్లు? అంటే మరొక మాట ఉపయోగించాలని ఉంది నాకు ఈ పరిస్థితిని చూస్తుంటే, కానీ కొంచెం హార్ష్గా ఉంటుందని చెప్పలేకపోతున్నాను. ఏమి అచీవ్ చేశారు ఇప్పుడు ట్రంప్? నోబెల్ శాంతి బహుమతి నాకు కావాలి, నన్ను మించిన డిజర్వ్డ్ పర్సన్ లేరు ప్రపంచంలో అని చెప్పుకున్నటువంటి ట్రంప్ ఇంత పెద్ద యుద్ధాన్ని, ఇంత హింసకు పాల్పడిన తర్వాత ఏం అచీవ్ చేశారు? ఇజ్రాయెల్కి మరి ఇరాన్తో ఉన్నటువంటి గొడవలు ఎక్కడితో పోతాయా? అది లేదు. ఎవ్వరికీ లాభం లేకపోగా అందరికీ నష్టం చేకూరింది. అసలు ఈ యుద్ధంతో సంబంధం లేని చాలామందికి కూడా, గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, లక్షల కోట్లు ఆవిరైపోయాయి గల్ఫ్ దేశాలు. ఆయిల్ స్టోర్స్ దెబ్బతిన్నాయి, రిఫైనరీస్ దెబ్బతిన్నాయి, వాళ్ళ టూరిజం పోయింది, వాళ్ళ హోటల్స్ పోయాయి, వాళ్ళ ఎయిర్పోర్ట్లు పోయాయి. ఎంతోమంది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు. ఎంత నష్టం! గల్ఫ్ దేశాలకు అసలు ఏం సంబంధం పాపం? ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచ దేశాలు కూడా నష్టపోయాయి కదా. ట్రంప్ ఫేవరెట్ కంట్రీ పాకిస్తాన్ ఇప్పుడు ఆయిల్ లేక నానా కష్టాలు పడుతుంది. భారతదేశం దగ్గర అంటే మోర్ దెన్ 70 డేస్కి సరిపడా రిజర్వ్స్ ఉన్నాయి. మనకి మళ్ళీ రష్యా నుంచి అలాగో కొనుక్కుంటున్నాం, మేబీ కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా సరే. ట్రంప్ మిత్ర దేశాలే ఎక్కువ నష్టపోయాయి కదా దీనివల్ల. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇట్ సీమ్స్ ట్రంప్ ఈస్ గోయింగ్ టు స్టాప్ ద వార్ సూన్. ఈస్ గోయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ వార్. ఆ తర్వాత ఆటోమేటిక్గా 4 రోజులు ఇజ్రాయెల్ కూడా యుద్ధం చేసిన తర్వాత ఆపాల్సిన పరిస్థితి. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ 2 కలిసి చేస్తేనే ఇరాన్ని ఏమీ చేయలేకపోతున్నాయి, అక్కడ ఇరాన్ని ఓడించలేకపోతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇజ్రాయెల్ గతంలో కూడా యుద్ధం చేసింది, అప్పుడు కూడా ఓడించలేకపోతే చివరికి B-2 బాంబర్స్ రంగంలో దింపి వాళ్ళ బంకర్స్ని ధ్వంసం చేసి ట్రంప్ అప్పటికప్పుడు యుద్ధం ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా లేదు. ఎందుకు? ఖమేనీని ఎలిమినేట్ చేయడంతో వాళ్ళు రెడ్ ఫ్లాగ్ ఎగరేశారు కదా మసీద్ మీద, మేము రక్తానికి రక్తం పగ తీర్చుకుంటామని చెప్పేసి. సో ఫ్రమ్ ద వాళ్ళు టిల్ ద లాస్ట్ బ్లడ్ డ్రాప్ వాళ్ళు
ఫైట్ చేయబోతున్నారు, రెడీగా ఉన్నారు వాళ్ళు అక్కడ ఇరాన్ నుంచి. ఆర్ దే రెడీ టు కంటిన్యూ ద వార్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా? లేరు. దే ఆర్ నాట్ గోయింగ్ టు బేర్ ఎనీ మోర్ లాస్. సో చివరికి ఏమి సాధించారు అంటే నథింగ్. సాధించకపోగా ప్రపంచం అంతా గందరగోళం, మార్కెట్లు దెబ్బతిని, గోల్డ్ రేట్లు పెరిగిపోయి, ఆయిల్ రేట్లు పెరిగిపోయి, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్. దట్ ఈస్ వాట్ దే అచీవ్డ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ రప్చర్, ఆల్ దిస్ సో కాల్డ్ వార్. వాళ్ళు చేసింది సో కాల్డ్ వార్ అని అనాలేమో, ఎందుకంటే ఇది వార్ నిజంగా ఎవరో ఒకరు గెలిచి ఏదో ఒకటి జరిగితే అనుకోవచ్చు. ఏమీ జరగలే ఇక్కడ. అర్థం పర్థం లేని యుద్ధ కాంక్ష. ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పని ఇది. అంతకుమించి ఇంకేదైనా ఉందా? పొగరు. నా దగ్గర బలం ఉంది, ఏముంది, ఈజీగా ఎలిమినేట్ చేసేస్తాను. మధురను ఎత్తుకొచ్చాను, ఆ దేశం ఏమైపోయింది, వాళ్ళంతా ఇప్పుడు నా కంట్రోల్లో ఉన్నారు కదా అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. దట్స్ వాట్ హీ వాంటెడ్ టు డూ విత్ ఇరాన్ ఆల్సో. బట్ ఏం జరిగింది చివరికి? సో వ్యూయర్స్, వాట్ డూ యూ థింక్? What if Trump stops the war? What if Trump escapes from the war? Do you think there is any kind of benefit out of this? Any kind of benefit? As you can see in those visuals, only destruction. ఇరాన్ ప్రజలు కూడా నష్టపోయే పరిస్థితి ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈ రిజీమ్ని, ఖమేనీకి సంబంధించినటువంటి ఈ వారసత్వాన్ని ఎక్కడ పూర్తిగా ఎలిమినేట్ చేయలేకపోయాడు ట్రంప్. చివరికి మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే పెడుతున్నాడు. ముస్తఫా ఖమేనీ ఇప్పుడు వాళ్ళ సుప్రీం లీడర్గా ఎన్నికయ్యాడు. వాట్ ఈస్ ద యూస్? ఒక్కటంటే ఒక్కటి కూడా ట్రంప్ కానీ, ఇజ్రాయెల్ కానీ, ఇటు ఖమేనీ కానీ సాధించలేకపోయారు ఈ యుద్ధం వల్ల. And now they are going to escape from the war. So try to comment your opinions. మీకేం అనిపిస్తుంది? Don't you think the same? మీకు ఏదైనా అనిపిస్తుందా ఏదైనా లాభం జరిగిందని? మీకు అనిపిస్తుందా ట్రంప్ చాలా తెలివిగా బిహేవ్ చేశాడని చెప్పి? మీకు అనిపిస్తుందా ట్రంప్ చాలా గొప్పగా ఇప్పటికే నేను సాధించాను అని చెప్పి? అమెరికా ప్రపంచంలోని అత్యంత గొప్ప శక్తివంతమైన దేశాన్ని ప్రూవ్ చేసుకున్నాడా? ఇఫ్ దే ఆర్ రియల్లీ దట్ స్ట్రాంగ్, ఇరాన్ లాంటి దేశాన్ని ఏం చేయలేకపోయారు. రెండు శక్తివంతమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నటువంటి దేశాలు. మొసాద్ ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ప్రపంచంలోనే గొప్ప శక్తివంతమైన వ్యవస్థ కదా. సిఐఏ ఉంది కదా. ఏం చేశారు వీళ్ళిద్దరూ, అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి? మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి దేశాలు కదా రెండు. స్ట్రాంగెస్ట్ ఆర్మీ అని చెప్పి ట్రంప్ పదే చెప్తున్నాడు కదా. నో యూస్ after all. Comment your opinions. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.